రామేశ్వరం మహాపుణ్యక్షేత్రం. అటువంటి రామేశ్వరంలో స్వామివారిని దర్శించుకోవటానికన్నా ముందు అక్కడ ఉన్నటువంటి 22 బావుల్లోని స్నానం ఆచరించాలని చెప్తారు. ఎందుకని? ఏతత్ పరం పవిత్రం దర్శనాత్ పాపకాపహం అత్ర రామేశ్వరో దేవో మయా శంభు ప్రతిష్ఠితః అని అధ్యాత్మ రామాయణంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారికి తెలియజేస్తాడు. రావణాసురుడి వధ చేసి తిరిగి అయోధ్యకు వస్తున్న సమయంలో పుష్పక విమానంలో వెళుతున్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మకు ఈ రామేశ్వరంలోనే నేను శివలింగ ప్రతిష్ఠ చేశాను, అద్భుతమైన పుణ్యక్షేత్రము అని రామనాథేశ్వరుని యొక్క మాహత్యాన్ని వివరిస్తాడు. అలాంటి పుణ్యక్షేత్రానికి రామ ప్రతిష్ఠితమైనటువంటి ఆ రామలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళే ముందు 22 బావుల్లో స్నానం చేసి అనంతరం దర్శనం చేసుకోమంటారు. ఎందుకంటే రావణ వధ కోసం లంకకు వెళుతున్నటువంటి రామచంద్రమూర్తి తనకు విజయం సిద్ధించాలని రావణ వధ కోసం ఏర్పాటు చేసుకున్న 22 బాణాలను అక్కడ 22 బావులుగా ఆవిష్కరింపజేశాడు అన్నది పురాణ వచనం. ఏమండి, బాణానికి బావికి ఏం సంబంధం అన్న సందేహం మనకు కలుగుతుంది. ఆసురీ శక్తులను వధించే ఆయుధం బాణం. నీలో ఉన్న ఆసురీ ఆలోచనలను అంతం చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక భావనను ఉద్దీపన చేసేటువంటి సాధనమే ఆ బావిలోని నీరు. ఎందుకంటే అభిషేకాత్ ఆత్మశుద్ధి అని శాస్త్రం తెలియజేస్తుంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం, గాయత్రి తీర్థం, సరస్వతీ తీర్థం, సేతుమాధవ తీర్థం, గంధమాదన తీర్థం, కవచ తీర్థం, గవయ తీర్థం, నలతీర్థం, నీలతీర్థం, అగ్నితీర్థం, బ్రహ్మహతి విమోచన తీర్థం, గంగాతీర్థం, యమునాతీర్థం, సత్యపాదన తీర్థం, సర్వతీర్థం, శివతీర్థం, కోడితీర్థం, ఇలా 22 బావులు ఉన్నాయండి. ఆ 22 బావుల్లో ఒక్కొక్క బావిలో స్నానం చేస్తే ఒక్కొక్క ఫలితం చెప్పారు. మహాలక్ష్మి తీర్థంలో స్నానం చేస్తే శ్రేయస్సు కలుగుతుంది, సావిత్రి తీర్థంలో స్నానం చేస్తే శుద్ధి కలుగుతుంది, సరస్వతీ తీర్థంలో స్నానం చేస్తే జ్ఞానం వస్తుంది, గాయత్రి తీర్థంలో స్నానం చేస్తే దుఃఖ నివారణ జరుగుతుంది, కవచ తీర్థంలో స్నానం చేస్తే అద్భుతమైన రక్షణ కలుగుతుంది, గంగా తీర్థంలో స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసినటువంటి పుణ్యం దొరుకుతుంది, నలతీర్థంలో స్నానం చేస్తే బలం వస్తుంది, సూర్యతీర్థంలో స్నానం చేస్తే అనుకూలత ఏర్పడుతుంది, చంద్రతీర్థంలో స్నానం చేస్తే మనోవైకల్యం పోతుంది, కోడి తీర్థంలో స్నానం చేస్తే అద్భుతమైనటువంటి ధైర్యం కలుగుతుంది, గంగా తీర్థం అగ్నితీర్థంలో స్నానం చేస్తే పాప విమోచనం జరుగుతుంది, ఇక రామతీర్థంలో స్నానం చేస్తే రామచంద్రమూర్తి యొక్క కృప కలుగుతుంది, శివతీర్థంలో స్నానం చేస్తే శివుని యొక్క కటాక్షం నీకు సిద్ధిస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందుకుంటూ ఆధ్యాత్మికమైన ఆలోచనను పెంపొందించుకుంటూ ఇంతకాలం చేసినటువంటి అనేక పాపముల యొక్క ప్రక్షాళన కోసం ఆ నదులకు సమానమైనటువంటి బావుల యొక్క స్నానాన్ని ఆచరించిన తరువాత రామనాథేశ్వరుణ్ణి దర్శించుకుంటే అద్భుతమైన ఆ స్వామి యొక్క దర్శనంతో నీ మనసులో ఉన్నటువంటి పాపపు ఆలోచనలన్నీ ప్రక్షాళనమై ఇకనైనా రాముడిలాగా సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటూ జీవితాన్ని గడిపి ఆ శివుడి యొక్క సాయుధ్యానికి చేరుకోవాలన్న ఆలోచన నీలో ప్రబలుతుంది. కనుకనే 22 బాణాలు 22 బావులు అని తెలియజేస్తూ ఆ క్షేత్ర మహాత్యాన్ని తెలియజేస్తారు. అక్కడ ఆంజనేయుడు ప్రతిష్ఠించిన లింగము ఈ లింగము 2 ఉంటాయి. దానికి ఒక కథ చెబుతారు. రాముడు లింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకొని ఆంజనేయుడికి చెప్పాట. ఆంజనేయుడు ఆ లింగాన్ని తీసుకురావటానికి ఆలస్యం అవటంతో సీతమ్మ వారు సైకతి లింగాన్ని చేస్తే దాన్నే ప్రతిష్ఠించారట. అనంతరం ఆంజనేయుడు వచ్చి ఆయన తెచ్చిన లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించాడు అని ఇన్ని అహిత్యాలు చెప్పడానికి ఒకటే కారణం. అక్కడ ఏ దేవతాశక్తుల యొక్క శక్తి
మనకు పుష్కలంగా లభిస్తుందో వారిని తలుచుకోవటం వల్ల ఆ శక్తులన్నీ వినటం ద్వారా నువ్వు పొందాలన్న ఆలోచనతో అక్కడ జరిగిన సంఘటనలన్నింటినీ కథల రూపంలో తెలియజేస్తూ మన జీవనానికి మంచి సోపానాలు నిర్మించే ప్రయత్నమే ఈ ఐహిత్యములన్నీ. వాటిని విందాం, ఆచరిద్దాం, అద్భుతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించుకుంటూ ఆనందాన్ని మన సొంతం చేసుకుందాం.